సార్ చంద్రబాబు నాయుడుకి అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏముండే సార్? ఎమ్మెల్యే అయ్యే ముందు బ్యాక్గ్రౌండ్ ఎవరుండే ఆయనకి? బ్యాక్గ్రౌండ్ అతను స్పీడ్ వర్కర్ బాగా పని ఎక్కువ తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు, స్మార్ట్ వర్కర్. గొడవలు కొట్లాటలకు వెళ్తుండేనప్పుడు అది కూడా అది డైరెక్ట్గా నిలబడ్డాడు ఎప్పుడు కానీ ఇండైరెక్ట్గా చేస్తాడు తెలివితో. ఆయన డైరెక్ట్గా ఎప్పుడు ఇంకా రామచంద్ర డైరెక్ట్గా ఉంటాడు కొట్టాడికి. ఓకే, చంద్రబాబు అట్లా కాదు, కొట్టాడు ఉండడు, చేయాల్సిన పని చేస్తాడు అంతా అంతే. అయితే ఆయనకి కలిసి వచ్చింది ఏంటంటే రాజగోపాల్ నాయుడు చంద్రబాబు గురువు అంటారు. గురువు ఆయన గల్లా అల్లు కుమార్ వాళ్ళ నాన్న. ఆయన మంచి రాజకీయ నాయకుడు, ఫ్రీడమ్ ఫైటరు, గాంధీయిస్ట్ ఆయన, గాంధీయవాదం. ఆయన రాజకీయాలకి చిన్న ఇందిరాగాంధీ ఆయన పక్కన. ఎందుకంటే చెంగలరాయ నాయుడు, రాజగోపాల్ నాయుడు ఇద్దరు బంధువులైనా ఇద్దరికి గ్రూప్ తగాదాలు. ఈయన చాలా నమ్మదస్తుడు, ఆయన కోసం రుబాబు. అంటే ఇప్పుడు గల్లా జయదేవ్ వాళ్ళ తాతయ్య గారు చంద్రబాబుకు లిఫ్ట్ ఇచ్చారు అంతేనా? వాళ్ళ తాతయ్య కరెక్టే. ఓకే, అప్పుడు కానీ వీళ్ళది గుంటూరు అని కూడా కాదు సార్. వీళ్ళది ఎవరిది? ఈ గల్లా జయదేవ్ కాదు, ఆయన గుంటూరు పోటీ చేశాడు అంతే. కాదు, ఎందుకంటే గుంటూరు కృష్ణ అల్లుడు కదా. ఓకే, అవును, అందువల్ల అట్లా వచ్చాడు తప్ప నేటు చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గర. ఓకే, వాళ్ళు ఎన్ఆర్ఎస్ వాస్తవానికి గల్లా వాళ్ళ అమ్మ నాన్న ఎన్ఆర్ఎస్. ఆయన ఆ నుంచి వచ్చి అమరాజ బ్యాటరీ ఫ్యాక్టరీ పెట్టాడు. ఓకే, సో గల్లా అరుణకుమారి వాళ్ళ ఫాదర్ చంద్రబాబు నాయుడు ఈయన్ని పికప్ చేశాడు. ఓకే, పికప్ చేసినాక నార్మల్గా ఒక గురువు ఒక బాధ్యత ఇచ్చినాక లేకపోతే ఒక పదవి ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమైనా వెన్ను చూపించండి ఆయనకి? అంటే ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే సహాయం తీసుకుంటాడు, ఆయన పికప్ చేసుకుంటాడు. ఆయన అభివృద్ధి అయ్యే క్రమంలో ఏ సస్పెషన్ పెట్టుకోడు. ఏది మన ఫ్రెండు, మన లిఫ్ట్ ఇచ్చినాడు, మన గురువు అట్లాంటివి ఉండదు, అన్ని పక్కన పెట్టేస్తాడు. అంటే ఆయనకు అనుకూలంగా చేసుకుంటూ పోతాడు అంతే. ఇప్పుడు ఈయనకి అనుకూలంగా మారాలంటే ఈయన తత్వం అనుకోండి, ఆయన వెనకబడతాడు. అందులో అర్థం ఏంటంటే మన కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ ఏంటి, అయ్యో మనకు సహాయం చేశాడు మన గురువు అని అంటాం కదా, రాజకీయ గురువు ఆయన అంటాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం తన ఎదుగుదలని ఫస్ట్ చూసుకుంటాడు. ఎదుగుదల, ఆ ఎదుగుదలకి ఈయన ఉపయోగపడకపోతే అటు పక్కన పెడతాడు, ఉపయోగపడితే ఉపయోగించుకుంటాడు. చాలా స్మార్ట్. ఆ క్రమంలో రాజగోపాల్ నాయుడు చాలా పెద్ద మనిషి, ఎట్టబడితే అట్టే మాట్లాడాడు. ఈయన బాగా పెరిగాడు. పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు రాజుగారికి వచ్చింది. అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. చంద్రబాబు నాయుడు మంత్రి ఎట్లయింది సార్? ఎవరు ఆయన మంత్రి కావడానికి రాజశేఖర రెడ్డి ఈయన ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఆయనేమో బ్రహ్మాండ కాంగ్రెస్ నుంచి గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ చేరిపోయాడు. అతను వాళ్ళది కొంచెం పవర్ఫుల్ ఫ్యామిలీ. ఇతను నన్ను పవర్ఫుల్ ఫ్యామిలీ కాదు, చంద్రబాబుది కాదు, అంత పవర్ఫుల్ కాదు, మామూలు ఆర్డినరీ ఫ్యామిలీ. అయితే రాజశేఖర రెడ్డి వీళ్ళు మాకు ఫ్రెండ్స్. ఈయనకి ఏంటంటే కొంచెం కమ్మ లాబింగ్ ఉంటుంది కదా స్టేట్లో, గుంటూరు నుంచి అక్కడ అంతా కలిపి అతను సపోర్ట్ చేశారు. అప్పుడు ట్రై 2-3 ట్రై చేస్తే కానీ చాలా అంజయ్ గ్రూప్లో వచ్చి అయ్యాడు. ఇతను రాజశేఖర మంత్రులు అయ్యారు. మంత్రి అయినప్పుడు ఇతను సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ ఈయనకి ఎక్కడ ఇచ్చినా బాగా పనిచేస్తాడు. చంద్రబాబు బాధ్యత ఇచ్చినా బాగా పనిచేస్తాడు. అప్పటి నుంచే విజనరా సార్? ఈజ్ పొలిటీషియన్ అండ్ ఆల్సో ఎంటర్ప్రినర్. ఆలోచన ఒరిజినల్ ప్లాన్ అంతే కాదు, వాళ్ళు కూడా 2-3 ఎకరాలు అవుతాయి కదా, ల్యాండ్ కాదు. అది కష్టపడి పైకి వచ్చాడు. కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పైకి వచ్చినా ఇతను కష్టపడి పైకి వచ్చాడు. అటు ఒక గ్రూపు ఈయన బాగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత దృష్టిలో పడ్డాడు ఇంకా రాష్ట్రంలో అంతా కూడా. అప్పుడు ఎన్టీ రామారావు కాంటాక్ట్ కూడా అప్పుడే వచ్చింది. ఎన్టీ రామారావు కూతుర్ని ఆయనకి ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా ఆయన స్థాయిని బట్టి ఎన్టీ రామారావు ఇవ్వాల్సిన పని లేదు. కానీ అతను పైకి వస్తాడు, పైకి వచ్చే హ్యాబిట్ ఉంది. ఆడ కిరాయి గోపాల్ నాయుడు అని పెద్ద ల్యాండ్ లార్డ్ మా జిల్లాలో. ఓకే, ఆయన కొన్నాల్సిన మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా సపోర్ట్ చేశాడు. కుర్రాడు యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి అట్లాంటి మీ అల్లుడు చేసుకుంటే నీ ఆస్తి ఆయనకి అవసరం లేదా అని అట్లా కన్విన్స్ చేశారు. అట్లా మేనేజ్ అయిపోయింది. ఎన్టీ రామారావు అయినా ఆయన కొంచెం ఇంకా కలిసి వచ్చింది. కానీ రాజకీయాల్ని కమర్షియల్ చేసింది, రాజకీయాల్ని కాస్ట్లీ చేసింది చంద్రబాబు నాయుడు అంటారు, నిజమేనా సార్? అది కరెక్టే పాక్షికంగా. ఎందుకంటే మొత్తం అర్థం చేయలేదు. కానీ అంత ముందర కూడా రాజకీయాల్లో కొంచెం కరప్షన్ డబ్బులు పొందున్నా కూడా డామినల్గా ఉండేవి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత జంప్ అయ్యాడు. ఈయన కూడా తర్వాత ఫస్ట్లో ఎన్టీ రామారావుతో పాటు ఈయన రాలే. అవును, కాంగ్రెస్ నుంచి పోటీ మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. ఓడిపోయినాక మళ్ళీ వచ్చి జాయిన్ అయినాడు. అంటే నమ్మకం లేకుండా సార్ ఎన్టీఆర్ పార్టీ గెలుస్తుందని చెప్పి? అదే అంతర్గా 2-3 వాదనలు ఉన్నాయి. ఏదో కరెక్ట్ నాకు తెలియదు. ఒకటేమో ఈయన వస్తానని చెప్పినట్టు,
ఎన్టీఆరే లేదు నువ్వు ఆడే ఉండు నేను వస్తాను తెలియదు కదా ఎందుకంటే ఎన్టీఆర్ కూడా డౌట్ ఉండే, ఎన్టీఆరే ఆడే ఉండమని చెప్పినట్టు ఆయన ఆడు ఉన్నట్టుగా. అంటే మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ కదా సార్. అదే రేపు నేను గెలిచే కట్టగా రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకని ఆయన చెప్పినట్టు, అందువల్ల ఆయన ఆగినట్టు ఒక కథనాలు ఉన్నాయి. రైట్. ఓడిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీలో చేయడానికి పోతే వాళ్ళు ఒప్పుకోలేదు. టీడీపీలో ఎన్ని వ్యవస్థ వ్యతిరేకించారు. ఓకే, టీడీపీ వాళ్ళు. అవును, వ్యతిరేకిస్తే అప్పుడు మళ్ళా నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ భార్య తీసుకోవాల్సిందే మనకు హామీ ఇచ్చాం కదా అని చెప్పి బసవతారకం అన్ని అదంతా అఫిషియల్ చెప్పలేను, ఇట్ ఈస్ ఏ రూమర్. ఎనివే కష్టపడి జాయిన్ అయినాడు టీడీపీలోకి. జాయిన్ అయిన తర్వాత ఎన్టీ రామారావు దీన్ని కమర్షియలైజ్ చేయలేదు పాలిటిక్స్ని. ఎన్టీ రామారావు చేయలేదు. ఆయన రాగానే ఒక ఇన్స్టెంట్ రియాక్షన్తో వచ్చాడు. దీనిలో డబ్బులు సంపాదించుకోవాలని రాలేదు, ఆయన స్వార్థంగా పనిచేయాలని వచ్చాడు. ఓకే. అందుకే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా దానిలో స్వార్థం చూసేవాడు కాదు. ఆయన ఎప్పుడు ప్రో పూర్ ఐడియాస్ ఉండేవాడు, ప్రో పూర్. అందువల్ల ఆయన రాగానే కిలో 2 రూపాయల బియ్యం ఫస్ట్ టైం ఆయనే పెట్టాడు. 2 రూపాయల కిలో ఇంప్లిమెంట్ చేసేది ఆయనే కదా. అవును సార్. తర్వాత కణాల వ్యవస్థ అనేది ఎంత ప్రమాదకరమైన వ్యవస్థ అది. దళారీ దాని జోలికి పోలేరు ఎవరు పోలేరు. అంటే ఎక్కడ ఉంటుంది సార్ దళారీ వ్యవస్థ? ఎందులో ఉండే కరణాలు ప్రతి ఊర్లో కరణాలు ఉంటారు కదా. పాతకాలంలో ఇప్పుడు విలేజ్ మున్సిపల్లో ఉంటారు కదా, అట్లా కరణాలు ఉంటాయి. కరణాల చేతుల్లో అన్ని లిటిగేషన్స్ ఉంటాయి. ల్యాండ్ లిటిగేషన్స్ అంతా కరణాల చేతుల్లో ఉంటాయి. ఓకే. వాడు ఏమైనా తలగిన చేయగలడు. ఈ వాళ్ళ గ్రిప్ ఉంటుంది. అది ప్రతి ఊళ్ళో కారణం ఉంటారు. వాళ్ళే చేయాలి ఆ పని, వాళ్ళే చేయాలి. వాళ్ళు రికమెండ్ చేస్తే మనం తహసీల్దార్ దాకా పోతుంది అది. ఓకే. అట్లాంటి వ్యవస్థని ఒక్క దెబ్బతో రద్దు చేసాడు. డేరింగ్స్ చెప్పేది, డేరింగ్ నిర్ణయం. నిజమే, కర్ణాటకకి ఎవరు పోలేదు. వాళ్ళు చాలా పవర్ఫుల్ వాళ్ళు. ఓకే. విలేజ్ తిల్లి చేస్తారు వాళ్ళు. కానీ ఒక దెబ్బతో కొట్టి పారేసాడు. అప్పుడు కర్ణాటక సమ్మె చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. ఆయన ఒప్పుకోలేదు. ఆయన నిలబడ్డాడు గట్టిగా. ఆయన పట్టుకుంటే బల్లోకం పట్టే అట్లా దాన్ని చేశాడు. తర్వాత ఒకప్పుడు మండలాలు ఉండేవి కావు, తహసీల్దార్ల ఆఫీస్ ఉండేవి. తాలూకాలు అని ఉండేది. అంతేనా సార్? తాలూకా అంటే మనం ఎవరు పోవాలంటే కష్టం. ఆడ తాలూకాలు ఉన్న వీళ్ళు కలవాలంటే కూడా అంత పెద్దగా ఉండేది. అంటే డిస్ట్రిక్ట్ లాగా ఉంటుండే తాలూకా అంటే. అంటే హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనుకున్నా సామాన్యుడు ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఏదో పాలిటీషియన్ తీసుకుని. ఓకే ఓకే ఓకే. అప్పుడు సమితులు ఉండేవి. సమితి ప్రెసిడెంట్ కలవాలంటే కూడా అది పెద్ద గొప్ప. అవును, సమితి ప్రెసిడెంట్ చేసిన చాలా పవర్ఫుల్ వాళ్ళు, పొలిటీషియన్స్ చెప్తుండే సమితి చాలా పవర్ఫుల్ సమితులు. అట్లాంటి వ్యవస్థ నుంచి ప్రజల దగ్గర పాలనని మండలాల వ్యవస్థ పెట్టాడు. ఎన్టీఆర్ తీసుకొచ్చాడు మండల వ్యవస్థ. అవును, మండల వ్యవస్థ పెట్టడం వల్ల ఏమైందంటే ఎవరైనా పోగలరు మండలానికి. ఆటోమేటిక్గా పోయి కలిసే అవకాశం ఏర్పడింది. అందులో పరిపాలన వ్యవస్థని తీసుకొచ్చాడు. కణాల వ్యవస్థని రద్దు చేశాడు. రెవెన్యూలో బ్యూరోక్రసీని రద్దు చేశాడు. అట్లా అతను ఏదైనా అనుకుంటే దీంట్లో లాభం నష్టం అని చూడడు, ఇమీడియట్గా యాక్ట్ చేస్తాడు. అట్లాంటి నిస్వార్థపరమైనటువంటి జబ్ చేసేవాడు. అందుకే ఆయన చాలా కష్టపడి రాజకీయాలకు వచ్చినా కూడా ఆయన కష్టపడి పోగొట్టుకున్నాడు. ఎన్టీఆర్ గారు లేకపోతే 5 ఏళ్ళలో ఓడిపోవాల్సిన పని కాదు కదా. అప్పుడు ఏం జరిగింది సార్? 5 yearsలో ఎందుకు ఓడిపోయిండు ఎన్టీఆర్ గారు? అంటే ఇప్పుడు పొలిటికల్ చేంజెస్ వస్తున్నాయి, తర్వాత పార్టీలు చేంజెస్ వస్తున్నాయి. ఈ కొత్తగా వస్తున్నటువంటి యూత్కున్న ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. అంటే అంత ప్రపంచం సృష్టించిన ఎన్టీఆర్ 5 yearsకి ఎందుకు ప్రజలు? అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన పెద్ద వాళ్ళతో ఢీకొని మనల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అదే సందర్భంలో ఆయన వాళ్ళ పార్టీని కూడా జాగ్రత్త చేసుకొని కొత్త అంతా యూత్ వచ్చారు. మరి యూత్కి వాళ్ళ ఆలోచనలు తేడా వస్తాయి. ఆలోచన తేడా ప్రకారం కొంత చూడాలా. అవి అట్లా చేసే టికెట్లు కూడా మార్చిండు అప్పుడు. అంత కొత్త పిల్లకాయలకి ఇచ్చాడు, ఎవరెవరికో అర్ధశ్రేణులకు ఇచ్చాడు. కొంతమంది అర్ధశ్రేణి తెలుసు, ఓడిపోయిన తెలుసు కానీ గెలిచిన వాళ్ళు తెలిసారు కదా ఇప్పుడు. ఓకే, అట్లా ఇది అయింది. అందులో ఈ మార్పుని ఆయన సరిగ్గా గమనించుకోవడం ఒకటి. అంటే పొలిటికల్ ఇన్సైడ్ ది డెమోక్రసీ కొంచెం తక్కువ చేశాడు. నేనే అనే పద్ధతులు ఉండేవాడు. ఓకే, ఇంటర్నల్ పార్టీ అందరుగా అవన్నీ చంద్రబాబు నాయుడు జోస్లో క్యాచ్ చేసుకున్నాడు. ఓకే, అవన్నీ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అంటే డెఫినెట్గా నెక్స్ట్ ఎన్నిక ఎవరు వెళ్ళినా ఎన్టీఆర్ కాలు మొక్కాలంటే పొద్దున్నే 4-5కి వెళ్ళి. అంతేనా సార్? నాకు కూడా అనుభవం ఉంది. మీరు కూడా మొక్కేవాళ్ళు? చెప్తున్నా, ఆయన ఎంత చేసేది, ఎవరి పైన ముందర కాళ్ళు దండం పెట్టి తర్వాత చూడాలి. ఓకే, ఖచ్చితంగా. మొన్న వెంకయ్య నాయుడు చెప్తాడు కదా, వెంకయ్య నాయుడు తెలియదు ఆయన పోతే ఆడవాళ్ళతో ఆయన కాళ్ళు మొక్కారంట.
ఎవరు సార్? ఆడవాళ్ళందరూ ఆయన కాళ్ళు మొక్కుతుంటే ఇదేంటి సార్ అని అడిగాడంట, వెంకయ్య నాయుడు గారు. ఓకే. అదే ఏం చేద్దాం, వాళ్ళ ఇష్టం బ్రతన్నారంట. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏమిటి కాళ్ళు మొక్కారో వాళ్ళే జెండా బీకేశారు వాళ్ళు ఆడవాళ్ళని. ఓకే. అంటే నేనేంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినాక తిరుమల కొండకు వచ్చాడు. ఓకే. అప్పుడు తిరుపతిలో ఏమైందంటే తిరుపతి మొత్తం ఇదంతా దేవస్థానం భూములు ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టేశారు. ఓకే. దాదాపు హాఫ్ ఆఫ్ ది తిరుపతి విలేజ్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టేశారు. ఎవరు చేసారు? టీటీడీ వాళ్ళు. టీటీడీ వాళ్ళు. ఓకే. ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంది, మేము ప్రూవ్ చేసుకోవాలి మా ల్యాండ్ నిజాయితీని, కేసేసేవాడు కాదు. అది కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళ వల్ల కాలే పాపం రైతులు అంతా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఒక లాయర్ సలహా ఇచ్చాడు, కృష్ణనాయుడు అని ఆయన సలహా ఇచ్చాడు. మరి నేను ఇది అవ్వదురా, అట్లా నాయన తిరిగిపోండి, ఇది చేస్తాడు, ఇది పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి తప్ప కోర్టుల డెసిషన్ తీసుకోవు అని. ఇంకా కోర్టు కూడా రెగ్యులర్ కోర్టు కదా, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కోర్టు. అది 2 నెలలకు ఒకసారి క్యాంప్ వేసుకుంటాను ఎక్కడ వచ్చాడు, అది బోర్డు అంతా. అందువల్ల అప్పుడు నేను పొలిటికల్గానే అన్ని పార్టీని కలుపుకొని నిజాయితీ అధికారుల ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ పెట్టి దానికి నేను చైర్మన్గా, సిపిఎం అప్పుడు మాలయాద్రి ఉన్నాడు, తర్వాత అందరూ కలిసి చేసాం. పెద్ద మూమెంట్ చేసినా అట్లా ఆగుంది, కానీ అది కొలికి రాలే. అప్పుడు ఎన్టీ రామారావు సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన దగ్గరికి పోయినాం. అప్పుడు టీడీపీ కూడా సపోర్ట్ చేశారు మాకు. అపాయింట్మెంట్ ఇస్తే నేను 2-3 పోయినాం. ఆయన అటు కూర్చున్నాడు, లక్ష్మీపతి పక్క కూర్చుంది, ఇద్దరు. నేను పోగా నమస్కారం పెట్టి అప్పుడు ఈవో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నాడు. ఓకే. ఆయన అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించి నిమ్మల రమేష్ కుమార్ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓకే టీడీపీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉండి వివాదం మొన్నటి వరకు కూడా ఉన్నాడు కదా సార్. అదే 2019 వరకు ఉన్నాడు ఆ రమేష్ కుమారే. అప్పుడు ఈవో టీటీడీ ఈవో. ఓకే. ఆయన తెలుగు స్టూడెంటే. ఓకే. ఆయన నేను పోయిన కుర్చీట్లు లాక్కొని నేను పక్కన కూర్చొని చెప్పడం మొదలుపెట్టా. లక్ష్మీపాతి లేచి వెళ్ళిపోయింది అది కూర్చోకుండా. ఎందుకు అది చెప్తున్నా, నేను గమనించలే. అయిపోయి బయటకు వచ్చినాక ముద్దుకేసినాడు అన్నాడు, మీ పని కాదయ్యా అన్నాడు. కాదయ్యా అన్నాడు. మీ పని కాదన్నాడు. ఏంటన్నా, వచ్చేవాళ్ళందరూ పోయి ఆయన దండం పెట్టారు, ఆయన దండం పెడుతున్నారు. వచ్చేవాళ్ళందరూ ముందు లక్ష్మీకాంత్ దండం పెట్టి ఆయన దండం పెట్టేవాళ్ళు. ఇద్దరు కాలు మొక్కాలా? లక్ష్మీపార్వతి కాలు మొక్కి ఎన్టీఆర్ గారు కాలు మొక్క అంతే, పక్క కూర్చుంటారు కదా, పెట్టాలా? మీరు మొక్కలే? మాకు అలవాట్లేదు కదా. నేను పోగానే కుర్చీ లాకుండా ఎక్స్ప్లెయిన్ చేసి విన్నాడు, ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు చెప్పాడు, అందరూ పోయి ఆమెకి దండం పెడుతుంటే నువ్వేందా పక్కన కూర్చొని మాట్లాడుతుంది, నీ పని అవుద్దా ఇంకా అని అన్నాడు. అయిందా పని? అయిందా? అవ్వకపోతే పోన్లే అన్నా, నేను ఫైట్ చేసుకుంటాను అని. కాలే, పని కాలే. అప్పుడు కాలేదు. మళ్ళీ ఆమె పెండింగ్ పెట్టించింది నాకు చేసేంత లక్ష్మీపార్వతి. ఎందుకంటే దాదాపు 1000 ఎకరాల భూమి వివాదం. ఒక్కొక్క ఎకరానికి 10,000 ఇచ్చినా కూడా కొన్ని కోట్లు అవుతుంది. లక్ష్మీపార్వతి బాగా నడిపించింది ఆ టైంలో. మేము ఏం చేసామంటే అట్లా కాదు ఫైట్ చేసాం. ఈలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తెలుసు కదా, ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యి తిరుపతి రాగానే ఫస్ట్ మీటింగ్ తీసుకుని ఇచ్చాడు నేను రద్దు చేయమని. అంటే ఫస్ట్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు రద్దు చేస్తాను ప్రకటించేసాడు. అది పెద్ద ఇమేజ్ వచ్చింది మాకు. అది బాధ. అట్లా ఎన్టీ రామారావు కొన్ని విషయాలకు వచ్చేకాడికి ఆయన పైన చూశాడు, కింద ఉన్న అసంతృప్తి ఆయన పసిగట్టలేకపోయాడు. మామూలు వాడు పోయి ఆయన కలసడానికి వీల్లేదు. అంటే వీళ్ళంటే ఆయన అలవాట్లు తెల్లవారుజాము 4 గంటలకు పోవాలి, కలవాలి, ఇంకా డ్యూటీకి వెళ్తాడు. అంటే యాక్సెసిబిలిటీ తక్కువైంది సామాన్య ప్రజలకి. దాని అంతా చంద్రబాబు క్యాష్ చేసుకున్నాడు. ఇంట్లో లక్ష్మీపార్వతి ఆయనకి భార్య అయిన తర్వాత ఆమె మొత్తం పెత్తనం మొదలుపెట్టింది. ఓకే. రాజకీయ పెత్తనం. లక్ష్మీపార్వతి బ్యాక్గ్రౌండ్ అంతా బాగా అందరికి తెలిసినోళ్ళే కదా, జీర్ణించలేకపోయారు. టీడీపీలో ఎక్కువ మంది జీర్ణించలేకపోయారు. దాని అడ్వాంటేజ్ తీసుకొని ఈ పార్టీని పోతుంది, నాశనం అయిపోయేటుంది, ప్రమాదం వచ్చేటుంది అని చెప్పని తిరుగుబాటు చేసి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. చేయడం వల్ల ఏమైందంటే, సరే మా అమ్మని ద్రోహం చేశాడని, పిల్లనిచ్చాడు ద్రోహం చేశాడని అంటారు, కానీ అప్పుడు అది చేయకపోతే పార్టీ నిలబడేది కాదు, టీడీపీ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు టేకప్ చేయకపోతే పార్టీ పతనం అయ్యేది. ఆయన వల్ల కాదు, నడిపించలేడు. ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మొట్టమొదటి అల్లుడు, పెద్ద ల్యాండ్ లార్డు. అంతటా కూడా టీడీపీలో మొదటి నుంచి ఉన్నాడు. అతను చేయలేని పని తను చేశాడు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.